రెండు మూడు ఇష్యూస్. అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి పోయింది ఆలోచించాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాకు గురువులు ఉస్మానియా యూనివర్సిటీలో. సరే, నేను రైటిస్ట్, ఆయన లెఫ్టిస్ట్ కావచ్చు. సో ఓకే, ఆయన విశ్లేషణ చేస్తూ ఉంటారు. అటువంటి విశ్లేషణలు చాలా వస్తూ ఉంటాయి. ఇద్దరి మధ్య జరిగిన మీటింగ్స్ను ప్రొఫెసర్ నాగేశ్వర్ గారే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది లోపల ఏం జరిగిందో తెలిసినట్టు నేను కూడా బహుశా విశ్లేషణ చేస్తుంటా, వేరే వాళ్ళు కూడా చేస్తుంటారు. దానికి ఆయన విత్డ్రా చేసుకున్నారు, అయిపోయింది. అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ వాడైనందుకు ఆయన మీద కుట్ర పన్నారు. ఇంకెంతకాలం ఆంధ్ర అన్న నేను తప్పు పడతా. ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని జర్నలిస్ట్ పరంగా చేసి ఉంటే, అంటే ఆయన పోలీసులు అరెస్ట్ చేయడమో లేదా కేసులు పెట్టడమో, అంటే దానిలో పెద్ద కాన్స్పిరసీ థియరీ ఉందో లేకపోతే అదోన కాదు, ఇంకా దారుణమైన విశ్లేషణలు మనం చూసాం. సో జర్నలిస్ట్గా కనుక ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ కనుక రౌండ్ టేబుల్ ప్రెస్ క్లబ్ మీటింగ్ పెట్టుంటే డెఫినెట్గా సపోర్ట్ చేసి ఉండేవాళ్ళు కదా. ఎందుకంటే ఏ జర్నలిస్ట్కైనా రావచ్చు, చేసిన విశ్లేషణ బట్టి కేసు పెడతా అంటే ఆయన బూతులు మాట్లాడాలి, బ్లాక్మెయిల్ చేయాలి. బూతులు మాట్లాడిన వాళ్ళు, బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు, ఇంకా చాలా దారుణమైన జర్నలిస్టులు ఉన్నారు కదా. సో జర్నలిస్ట్గా కనుక ప్రొఫెసర్ నాగేశ్వర్ రౌండ్ టేబుల్ పెట్టుంటే మేమందరం కూడా సపోర్ట్ చేస్తుంటాం. తర్వాత సరే, పవన్ కళ్యాణే స్వయంగా క్లారిఫై చేశారు, కేసులు పెట్టట్లేదు, ఎస్ మేము హట్ అయినాం దానివల్ల అని చెప్పారు. ఆయన కూడా విత్డ్రా చేసుకున్నారు. కానీ దానికి తెలంగాణకు సంబంధం ఏంది? ఇప్పుడు నేను తెలంగాణలో ఉండి ట్రంప్ గురించి కూడా చేస్తున్నా విశ్లేషణ. నన్ను అమెరికా వాళ్ళు లేకపోతే నా వీసా రిజెక్ట్ చేస్తే తెలంగాణ వాడినందుకు వీసా రిజెక్ట్, ఎందుకంటే ట్రంప్ పెట్టాడు కదా సోషల్ మీడియాలో కామెంట్స్, అమెరికన్ గవర్నమెంట్స్ పెడితే వీసా రిజెక్షన్ ఇవన్నీ జాగ్రత్త, స్టూడెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు కదా. సో తెలంగాణ వాడినందుకు కాదు కదా, వ్యతిరేకంగా పోస్టులు పెట్టింది కదా. సో అక్కడ తెలంగాణ ఆంధ్ర కాకుండా జర్నలిస్ట్ ఇష్యూగా చూస్తుంటే అయిపోయి ఉండేది. ఆయన వెళ్ళి ఆంధ్ర రాజకీయాల మీద అనలైజ్ చేసినప్పుడు డెఫినెట్గా మరి తెలంగాణ వాళ్ళు తెలంగాణ రాజకీయాలు అనలైజ్ చేయాలి, ఆంధ్ర రాజకీయాలు అనలైజ్ చేయకూడదు. సో ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి దాకా వచ్చింది, దాని నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ తిట్టడం. పవన్ కళ్యాణ్ నేను అబ్జర్వ్ చేస్తున్నా, సనాతన ధర్మం అని మాట్లాడినప్పటి నుంచి టార్గెట్ చేస్తున్నారు లెఫ్ట్ ఎకో సిస్టమ్. అంతకుముందు లేదు, 2019లో ఆయన సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు మరి కదా. చెగువేరే ఫొటోస్ పెట్టుకున్నారు, గద్దర్తో సన్నిహితంగా తిరిగారు. 19లో అలయన్స్ విత్ సిపిఐ సిపిఎం ఇద్దరితో అలయన్స్, అఫీషియల్ అలయన్స్ ఉంది 2019లో. అప్పుడేం టార్గెట్ చేయలేదు. ఎప్పుడైతే సనాతన ధర్మం అని గత కొద్ది రోజులుగా మాట్లాడుతున్నారో అప్పటి నుంచి టార్గెట్ అయిపోయినారు లెఫ్ట్ ఎకో సిస్టమ్ ప్రత్యేకంగా. సో ఇక్కడ అది టార్గెట్ చేసింది ఎప్పుడు సమయం వస్తుందా అని వెయిట్ చేసి టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద దాడి. జూన్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ అని పెడతా అనుకున్నారు. ఆయన సమైక్యాంధ్ర సభ పెడదాం అనుకున్నారు. ఇక్కడ కాదు కదా, తెలంగాణ నవనిర్మాణం అన్నారు, తెలంగాణ కొత్త నిర్మాణం అన్నారు, సామాజిక తెలంగాణ అన్నారు, లేకపోతే తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు, నవనిర్మాణం అని చెప్పారు. దానికి సభ ఎందుకు నిరాకరించాలి కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి అంతకుముందే ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు, దాన్ని డిఫెండ్ చేసుకున్నారు. ఎన్టీఆర్, ఇందిరమ్మ, అంబేద్కర్ ముగ్గురు గొప్పవాళ్ళు అన్నారు. అన్నప్పుడు ఆయనకు సొంత పార్టీలో వచ్చింది, ఇక్కడ నుంచి కూడా వచ్చింది. ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు, ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి కదా, ఎందుకు పెట్టడం అని. సో దాన్ని కప్పుపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి సభకు నిరాకరిస్తే కనుక ఓకే దాన్ని బ్యాలెన్స్ చేసినట్టు అవుతా అని ఆయన అనుకున్నారు. అనౌన్స్ చేసినట్టు చేసి అటు ఎన్టీఆర్ సపోర్ట్ చేశారు, ఇటు పొన్నం ప్రభాకర్లు తర్వాత మిగతా మినిస్టర్స్ను వాళ్ళని తిట్టుమని, పవన్ కళ్యాణ్ తిట్టుమని బ్యాలెన్స్ చేసినట్టయింది. అంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని అది చేసినందుకు సీమాంధ్రలో ఓట్లు, ఇటు తిడితే కనుక తెలంగాణ ఓట్లను ఆయన బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో అల్టిమేట్గా దీనిలో ఎవరికి వాళ్ళు మా ప్రయోజనం ఏందని చూసుకున్నారు తప్ప దీన్ని రిపర్కేషన్స్ ఏందని ఆలోచించలే. 12 సంవత్సరాల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వస్తే తెలంగాణ వాద అస్తిత్వం దెబ్బతింటుంది అంటే అంత వీక్గా ఉందా తెలంగాణ వాదం? తెలంగాణ అస్తిత్వం అంత వీక్గా ఉందా, అంత బలహీనంగా ఉందా? తెలంగాణ సాయి గారు అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అందరం సమర్థించాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, శశిధర్ గారు సమర్థించారు, అందరూ సమర్థించారు. ఎందుకంటే భారత రాజ్యాంగానికి లోబడి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు అనేది భారత రాజ్యాంగానికి లోబడి ఉంది. సో రాజ్యాంగం లోబడి ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేసింది, ఏబీపీ సపోర్ట్ చేసింది. ఈవెన్ దో ఆర్ఎస్ జయశంకర్ సార్ అన్నారు, ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అందరు సపోర్ట్ చేశారని చెప్పారు. సో ఎవరి ఎజెండా వాళ్ళది. బట్
ఏబీ పైన లేకపోతే రైట్ వింగ్ అయినా ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలు గెలుచుందామని చెప్పి, అంతే కదా. సో రెండు చోట్ల కేవలం సేమ్ స్టాండ్ వినిపించింది భారతీయ జనతా పార్టీ లేకపోతే రైట్ ఎకో సిస్టమ్ మాత్రమే. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా గెలుచుందాం. ఏబీపీ అక్కడ ఎస్ఎఫ్ఐ లేదా ఎన్ఎస్యు అక్కడ ఉద్యమాలు ఇక్కడ ఉద్యమాలు చేశాయి. బట్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రం నా రక్తం నా తెలంగాణ అని రక్తం ఇచ్చి తెలంగాణ చేయాలని చేసింది. సో అక్కడ ఆంధ్ర ప్రాంత ఏబీపీని కూడా కన్విన్స్ చేసింది. అది కదా రైట్ కన్విన్షన్. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కన్విన్స్ చేద్దాం. సో నిజానికి చెప్పాలంటే 11 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగలేదు. మొదటి ఎస్ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కూడా ఏబీపీ అక్కడ సమైక్య. సో ఇక్కడ చాలా క్లియర్, ఇక్కడ 11 సంవత్సరాలుగా ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగలేదు. ఒక మొదటి 1.5 ఇయర్ కొంత టెన్షన్ ఉండే, బట్ ఆ ఓటుకు నేటు కేసు దాని తర్వాత అయిపోయింది. ఒక విధంగా కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్ కూడా మెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో అని అనుకున్నారు, బట్ ఏం చేయకుండా ఇన్వెస్ట్మెంట్స్ మిగతా అన్ని కాన్సన్ట్రేట్ చేశారు. ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. 2015 తర్వాత ఒక విధంగా ఎటువంటి ఆంధ్ర తెలంగాణ అన్న ఫీలింగ్ రాకపోవడం వల్ల హైదరాబాద్ చాలా గ్రో అయింది. ఇవాళ దేశంలో రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంలో నెంబర్ 1. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంలో నెంబర్ 1 ఎట్లా అయింది? అందరు కృషితో అయింది. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఇక్కడే దీన్ని చాలామంది లైక్ చేశారు. జేఎం లెంగ్డో లాంటి వాళ్ళు, వేరే ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయినారు. హైదరాబాద్ తమదే అనుకుంటున్నారు వాళ్ళు. సో ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా లాస్ట్ 2-3 డేస్ ఏదైతే జరుగుతుందో ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి వాళ్ళకి కానీ మిగతా వాటికి కానీ మంచిది కాదు రాష్ట్రానికి. ఇక్కడ ఆలోచించాలి. సో ఇప్పుడు తెలంగాణ గో బ్యాక్ కాదు, తెలంగాణ అందరిని వెల్కమ్ చేయాలి, అందరు కమ్ బ్యాక్ చేయాలి. మనం ఆలోచించండి, ఈసారి వరి ప్రొక్యూర్మెంట్ కాలేదు. ఎందుకు కాలేదంటే బెంగాల్లో ఎలక్షన్ జరుగుతుంది, అందరూ వెళ్ళిపోయారు. మనకు నాట్లు వేసేందుకు లేకపోతే హమాలీలు చేసేందుకు బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి వస్తున్నారు. మనకు హమాలీలు లేకపోతే ఈ లారీలు ఇవన్నీ దొరకకపోవడానికి కారణం ఏంటంటే బెంగాల్ వాళ్ళు అక్కడ ఓటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోవడం వల్ల ఆ ఇంపాక్ట్ పడ్డది తెలంగాణ మీద. మన కార్పెంటరు ప్లంబింగ్ వరకు బీహార్ యూపీ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. తర్వాత వంట మనకు మాస్టర్స్ ఎక్కడ కూడా ఇప్పుడు దొరకట్లేదు తెలంగాణలో, అంతా కూడా ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా తెలంగాణ జీడిపిలో తెలంగాణ గ్రోత్లో భాగస్వామ్యం అవుతున్నారు. నాట్లు వేసేందుకు ఇబ్బంది అవుతుంది జార్ఖండ్, బీహార్, బెంగాల్ నుంచి. లేకపోతే రైస్ మిల్లో హమాలీలంతా కూడా బీహార్ బెంగాలీస్. వాళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది అయింది. మన రైతులు కదా ఇబ్బంది పడ్డది. ఫాల్ సీలింగ్ పని చేసేది బీహార్ యూపీ, ప్లంబింగ్ వర్క్ చేసేది బీహార్ యూపీ. వీళ్ళు లేకపోతే మనం బతకగలమా? ఇది ఆలోచించాలి. ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయిన నేపథ్యంలో అందరినీ వెళ్ళగొడితే ఓన్లీ తెలంగాణలో మనం బై బర్త్ తెలంగాణ వాళ్ళు ఉంటే సాధ్యమా? ఆలోచించాలి. అమెరికా అంత పెద్ద దేశం ఎందుకైంది? అన్ని చోట్ల నుంచి పోయారు కాబట్టి అమెరికా అంత పెద్ద ఎకానమీ అయింది. సరే, ట్రంప్ ఏమంటారు? మా ఉద్యోగాలు మాకు కావాలంటారు. తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ కావాలని అడగండి, ప్రభుత్వ ఉద్యోగాల్లో వాటా అడగండి, దానికి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ప్రజలు రావద్దు, వాళ్ళు సభలు సమావేశాలు పెట్టుకోవద్దు. ఇది ఎంత మేరకు కరెక్ట్ ఆలోచించాలి. సో తెలంగాణకు ఇక కావాల్సింది ఏంటంటే అందరి కంట్రిబ్యూషన్ కావాలి, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ రావాలి. మార్వాడి గో బ్యాక్ అన్నప్పుడు నేను చెప్పా, మార్వాడి గో బ్యాక్ కాదు, మార్వాడి వెల్కమ్. ఇంకెంతమంది వస్తారు రండి. మార్వాడీలను చూసి మనం కూడా నేర్చుకోవాలి కదా, వాళ్ళ కష్టపడే గుణాన్ని మనం కూడా నేర్చుకోవాలి కదా. సో అప్పుడు మార్వాడి గో బ్యాక్ అప్పుడు నాకు గుర్తుంది, దేవిక్ గారు పాదయాత్ర కూడా చేశారు సర్దార్ పటేల్ విగ్రహం నుంచి. అప్పుడు కూడా మనం అందరం సపోర్ట్ చేశారు. సో ఇటువంటి మార్వాడి గో బ్యాక్ వచ్చిన మిగతా వచ్చిన పవన్ కళ్యాణ్ మొన్న ఏదైతే మాట్లాడారో నేషనలిజం, జాతీయవాదం హైదరాబాద్లో వినిపించడం చాలా నాకు సంతోషమైంది. అయితే 1-2 వర్డ్స్ ఏంటంటే మీ అయ్యే జాగీరా అట్లా అనేది లేకుండే, ప్లస్ పాకిస్తానా కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తానా అని మనం అనొద్దు, పాకిస్తానా పాలస్తీనా అని అనొద్దు, ఆ మాటలు అనేది లేకుండే. బట్ ఆవేశంలో అన్నారు. మొత్తం 100% ఆయన కరెక్ట్ మాట్లాడతారని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఒకటి మాత్రం, పవన్ కళ్యాణ్ జాతీయవాదం గురించి మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడ పడుకున్నారో నాకు అర్థమైతలేదు. బీజేపీ నేతలు ఎక్కడ పండుకున్నారు? మీరు కదా జాతీయవాదం గురించి మాట్లాడాల్సింది, జాతీయవాద పార్టీ మీది కదా.
ఏమైపోయినారు? బీజేపీ ఎంపీలు ఎమ్మెల్సీలు మీ ఓట్ల గురించి ఆలోచిస్తున్నారా? ఎక్కడ పోయినారు? ఎక్కడ పడుకున్నారు? అందరూ నిద్రపోతున్నారా? మీ అమిత్ షా గురించి కదా ఇదంతా వచ్చింది, మీ పార్టీ నేత గురించి వచ్చింది కదా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురించి కదా ఇష్యూ అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవన్ కళ్యాణ్ మీటింగ్ గురించి అయితే ఒక్క ఆంధ్ర బీజేపీ లీడర్ మాట్లాడలే, ఒక్క తెలంగాణ బీజేపీ నేత మాట్లాడలే. అంటే వీళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్తో మాకేం సంబంధం? అరే మీ అలయన్స్ పార్ట్నర్ అబ్బా ఎన్డీఏ, ఆయన మాట్లాడుతుంది సనాతన ధర్మం, ఆయన మాట్లాడుతుంది జాతీయవాదం. ఆయన వేరే మాట్లాడితే ఓకే, ఆయన జాతీయవాదం మాట్లాడినప్పుడు డిఫెండ్ చేయాల్సింది బీజేపీ లీడర్స్ కదా. సో నేను ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్స్ కంటే ఎక్కువ తప్పు పట్టేది భారతీయ జనతా పార్టీ నేతల్ని. అందరూ ఒకళ్ళ మీద వాళ్ళు పోస్టర్లు వేసుకోవడం, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ఏమంటారు డిఫేమ్ చేసుకోవడం తప్ప ఒకళ్ళు బాధపడితే మంచిగా అయింది అనుకోవడం, వీడికి మంచిగా అయింది అనుకోవడం. ఎక్కడుంది గ్రూపిజం తక్క ఎక్కడుంది? జాతీయవాదం సపోర్ట్ చేయాలి కదా పవన్ కళ్యాణ్కి. ఆయన అన్నారు కూడా, నోరు విప్పి అన్నారు, ఆంధ్ర బీజేపీ నేతలు ఒక్కళ్ళు మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పి. తర్వాత ప్రెస్ మీట్లోకి వచ్చినప్పుడు కూడా మరి తెలంగాణ బీజేపీ నేతలు ఎందరూ మాట్లాడేది ఖండించేందుకు 2 రోజులు పట్టింది. ఒక రఘునందన్ రావు ఆ రోజు మాట్లాడినట్టున్నారు, రామచంద్రరావు గారు నిన్న ఖండించారు. సో ఎక్కడ పడుకున్నారు బీజేపీ నేతలు? ఎందుకంటే మనమే క్వశ్చన్ చేయాలి, జాతీయవాదులు మనమే క్వశ్చన్ చేయాలి. బీజేపీ నేతలు తప్పు చేసినా మనం క్వశ్చన్ చేయాలి. ఇక్కడ నాకు టీఆర్ఎస్ రోల్ ఓకే, వాళ్ళకటు సీమాంధ్ర ఓట్లు కావాలి, ఎందుకంటే 43% వచ్చింది, తెలంగాణ వాద ఓట్లు కావాలి, రేవంత్ రెడ్డికి అది కావాలి. మరి భారతీయ జనతా పార్టీ నేతలు ఇంత పెద్ద ఇష్యూ అయితే జాతీయవాదం గురించి ప్రాపగేట్ చేయాల్సింది వాళ్ళు కదా. సభలు సమావేశాలు పెట్టుకునే హక్కు ఉందని చెప్పాల్సింది భారతీయ జనతా పార్టీ నేతలు కదా. సో ఇక్కడ కరెక్ట్గా రియాక్ట్ కాలేదనిపించింది. నెక్స్ట్ టైం అయినా ఆ పార్టీ నేతలు అయితే ఆలోచించాలి డెఫినెట్గా. ఎందుకంటే జాతీయవాదాన్ని ప్రాపగేట్ చేయాల్సింది ప్రతి చోట ఎవరు సభలు సమావేశాలు పెట్టుకునే హక్కు ఉందని చెప్పాల్సింది భారతీయ జనతా పార్టీ నేతలు. వాళ్ళకి సరిగ్గా వ్యూహాత్మక మౌనమో మరి ఏందో, వాళ్ళకి ఏం ఓట్లు పోతాయో, లేకపోతే అలయన్సో, మరి ఇంకా ఎవరి కన్వీనియన్సో ఏందో తెలియదు. ఎవరంటే ఏమవుతారో, లేదా కమ్యూనిస్టులతో భయపడితే ఎట్లా? కమ్యూనిస్టులు ఏమన్నా అనుకుంటారని భయపడితే ఎట్లా? పవన్ కళ్యాణ్ మీరు కలిసే పోటీ చేశారు అసెంబ్లీ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్స్ కలిసి పోటీ చేయలేదు కావచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్రచారాన్ని కూడా పిలిచారు, చివరి రోజు వద్దన్నారు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, ప్లస్ భారతీయత గురించి మాట్లాడుతున్నాడు, ప్లస్ నేషనలిజం గురించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా దీన్ని డిఫెండ్ చేయాల్సింది భారతీయ జనతా పార్టీ నేతలు. నాకు మిగతా పార్టీలు వాళ్ళు తెలుసు, వాళ్ళ బిహేవియర్ ఎందుకు తెలుసు. బట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ భారతీయ జనతా పార్టీ లీడర్స్. సో ఎప్పుడు మనం జాతీయవాదులైనంత మాత్రాన ప్రతి దానిలో భారతీయ జనతా పార్టీ నేతలు డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు తప్పు చేస్తే చెప్పాల్సింది మనమే. మనం చెప్పాలి, చెప్తేనే కరెక్ట్ చేసుకుంటారు. మనం క్వశ్చన్ చేయకపోతే నెక్స్ట్ టైం కూడా ఇదే విధంగా చేస్తారు. మార్వాడి గోబ్యాక్ అప్పుడు కూడా మాట్లాడలేదు, ఎందుకంటే మాట్లాడితే మాకు లోకల్ వ్యాపారుల నుంచి పోతే అంటారా. లోకల్ వ్యాపారులు కన్విన్స్ చేయాల్సింది మీరు. ఇవాళ గ్లోబలైజేషన్ అవుతున్న నేపథ్యంలో, ఎక్కడెక్కడి నుంచో వస్తున్న నేపథ్యంలో, ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయిన నేపథ్యంలో ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత నేతలది కదా. సో ఇది ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ టైం ఎట్టి పరిస్థితిలో తెలంగాణ 12 సంవత్సరాలు అయిన తర్వాత తెలంగాణ, నేను కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న, కరీంనగర్ బిడ్డని, ఉమ్మడి కరీంనగర్ బిడ్డని, జగిత్యాలలో ఉన్నవాడిని, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష గురించి ఫైట్ చేసిన వాడిని. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ టీవీలో కూడా చూసే ఉంటారు. సో ఎవరో వస్తే ఇక్కడ తెలంగాణ అస్తిత్వం దెబ్బతినంత వీక్గా అయితే తెలంగాణ అస్తిత్వం లేదు. డెఫినెట్గా తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటే మేమే ముందుండి ఫైట్ చేస్తాం. తెలంగాణ భూమిపుత్రులకే కేటీఆర్ ఒక మాట అన్నారు, భూమిపుత్రులకు అధికారం రావాలి, భూమిపుత్రులకు ఉద్యోగాలు దక్కాలి. ఆ విషయంలో, ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల విషయంలో వచ్చింది. సో వాటర్లో అన్యాయం జరిగింది, ఆ మాట వాస్తవమే. కృష్ణా గోదావరి నీళ్ళలో అన్యాయం జరిగింది వాస్తవం. ఆ విషయంలో ఉంటే రౌండ్ టేబుల్ ముందుండి పోరాడదాం. బట్ ఇక్కడ సభలు సమావేశాలు పెట్టొద్దు, ఆంధ్ర రాయలసీమ వాళ్ళు రావద్దు, మార్వాడి గోబ్యాక్ అంటే మాత్రం డెఫినెట్గా జాతీయవాదులందరూ కూడా ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ.